హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మామిడికాయ పప్పుని అలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే భలే టేస్టీగా చాలా బాగుంటుంది. అసలు వేరే కర్రీతో పని లేకుండా చక్కగా తినేయచ్చు. మామిడికాయ పప్పు చేయడానికి కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 10-20 నిమిషాలు నానబెట్టండి. ఆల్రెడీ నేనిక్కడ కందిపప్పుని కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టాను. ఒక కప్పు పప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి. పచ్చి మామిడికాయ ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసినవి ఒక అరకప్పు వరకు యాడ్ చేయండి. మీకు పులుపు తక్కువగా ఉండాలంటే తగ్గించి వేసుకోండి. అలాగే ఒక్కో కాయ ఒక్కో తీరు పులుపు ఉంటుంది. అంటే కొన్ని కాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి, కొన్ని పులుపు తక్కువగా ఉంటాయి. కాబట్టి చూసుకొని వేయండి. అరకప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె, 3 పచ్చిమిర్చీలను ఇలా విరిచి వేయండి. కొన్ని కరివేపాకులు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలపండి. కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. పప్పు మెత్తగా ఉడికింది. ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. ఇప్పుడు పప్పు కవ్వంతో పప్పుని మ్యాష్ చేసుకుందాం. మరి ఎక్కువగా కూడా మెదపకండి, పప్పు గంజి గంజిలా వస్తుంది. సో పప్పు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పోపును ప్రిపేర్ చేద్దాం. 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేయండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొన్ని కరివేపాకులను వేసి బాగా వేయించండి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి కలపండి. ఇందులోకి ఉడికించిన పప్పుని తీసుకుందాం. అలాగే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, పప్పు పలుచగా అవుతుంది. మీకు పప్పు పలుచగా కావాలంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఒక 5-6 నిమిషాలు పప్పుని మరిగించాక కొద్దిగా కొత్తిమీర వేసి కలియబెట్టండి. అంతే, మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.